హరి ఓం ప్రియపుత్రీ పుత్రులారా, భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగంలో అర్జునుడు నేను ఎందుకు యుద్ధం చెయ్యనంటే అంటూ 11 కారణాలు చెప్తూ, ఒక కారణం ఈ యుద్ధంలో పురుషులంతా నశిస్తారు, అప్పుడు స్త్రీలు తమ యొక్క ధర్మాన్ని భంగం చేస్తారు. స్త్రీషు దుష్ణాషు వార్ష్ణేయ, అప్పుడు సమాజం అంతా సంకరమైపోతుంది. వర్ణ సంకర అంటాడు. మళ్ళీ వెంటనే అంటే కులాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు. వర్ణం అన్నది ఈరోజు పరిగణింపబడ్డం లేదు. వర్ణం అయితే 4 ఉంటుంది, కులాలైతే బొచ్చడు 50-60 ఉన్నట్లు ఉన్నాయి. ఎందుకంటే కులానికి ఒక సత్రం చొప్పున శ్రీశైలంలో దాదాపు 60 సత్రాలు ఉంటాయి కాబట్టి అంటున్నాను, అక్కడ చూసిన అనుభవంతో. కులధర్మం నశించడము అనంటే ఒక స్త్రీ భర్త కన్నుగప్పో, కుటుంబ సభ్యుల కన్నుగప్పో, ఆమె శాకాహార కుటుంబానికి చెందింది, ఏ మాంసాహారం తినేవాడితోనూ రహస్యంగా అక్రమ సంబంధం పెట్టుకుని కన్నది బిడ్డని. వాడికి బయట పెంపకమేమో శాకాహారం తినాలి, లోపల బీజమేమో మాంసాహారం తినమంటుంది. వాడెంత ఫ్రస్ట్రేట్ అవుతాడో, సమాజాన్ని మరింత అసహనపరుస్తాడో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. లేదు, ఆ స్త్రీ మాంసాహారం తినే కుటుంబంలోది రహస్యంగా శాకాహారి అయినటువంటి వాడితో సంబంధం పెట్టుకొని బిడ్డని కన్నది, ఇదేమో మాంసం తినమంటది. వాడి లోపల శరీరంలో ఉన్నటువంటి లక్షణాలేమో దాన్ని ఆ మాంసాహారాన్ని చూడాలంటేనే వాంతి వచ్చేటట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? ఇది సమాజం బాధపడ్డం అంటే. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి స్త్రీలు దుష్టులైతే ఈరోజు గొప్ప సుప్రీము కోర్టు జడ్జీలందరూ గజ్జి పట్టి, కులం గజ్జి మతం గజ్జి పట్టి లోడెత్తే రమణలై, అక్రమ సంబంధాలు కూడా సహజీవనాలు కూడా న్యాయసమ్మతమే అనే సోకాల్డ్ రాజ్యాంగం మన నెత్తినుండగా, ఇదిగో ఇప్పుడు యూట్యూబ్ నిండా గోల. వాడెవడో కిళ్ళిరాయుడు, వాడి ఉంపుడు గత్తె లక్ష్మీరెడ్డి 1,20,00,000 ఇచ్చిందట వాడికి. ఇంకా మా కోట్లు ఎంత ఈజీ, మేము ఎన్ని చెప్పుకున్నా మహాయితో 116 ఇస్తారు, 1,116 ఇస్తారు. కోట్ల డబ్బులు అస్సలు అర్థమే కాదు నాకు ఆ ఎకానమీ. సరే, అల్పబుద్ధిని నా అల్పజ్ఞానిని నాకు అర్థం కాలేదనుకుందాం. ఆ లక్ష్మీరెడ్డి 3 ఏళ్ల క్రితం భర్త చనిపోయినాడు. 9 ఏళ్లుగా భర్త స్నేహితుడైన ఈ కిళ్ళి రాయుడు, ఏదోలేండి కిరణ్ రాయలో ఏదో, వాడు మొదట కెరీర్ కిళ్ళి కొట్టుతో మొదలెట్టాడట.